శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజగురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసొచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజగురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడనేది చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ జూలై 12వ తేదీ నుంచి ఆగస్టు 26 వరకు కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభంలో కలిసి ఉండేటువంటి దాని వలన మహాద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి అనేటువంటిది గ్రహించాలి. మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి చేసుకోవటము, ఎప్పటి నుంచో కాలేదు అనేటువంటి పనులు కూడా కావడము, అనూహ్యముగా డబ్బు గురించి కానీ ఇంకో దాని గురించి కానీ కలిసి వచ్చేటువంటి విధానంగానే ఉండటం చాలా అనుకూలాలుగా ఉన్నాయి. కనుక మీకు ఎటువంటి ఇది లేదు. కుజగురువుల వల్ల మంచి అనుగ్రహము కలగబోతున్నది. ఎన్నో వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. భూముల వలన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా అనుకూలవంతముగా ఉంటాయి. ఆస్తులు, స్థిరాస్తులు గనక మీకు వచ్చేటువంటివి ఉంటే వస్తాయి. అందుకని కర్కాటక రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఏదైనా వ్యక్తిగతమైన జాతకాన్ని అయితే
పరిశీలన చేసుకోండి, మీకు మేలుగా ఉంటుంది. జయోస్తు.